2 సంవత్సరాలు అట్లా బాగానే ఉన్నాం. తర్వాత కర్రెగుంది ఎర్రగుంది అని బాగా రిస్క్ ఇచ్చేది. చేసి ఒకసారి తలకాయ కూడా అలగట్టింది. వీళ్ళిద్దరు పోయి దొంగ పెళ్లి చేసుకొని వచ్చారు. ఎవరిద్దరు? మా ఆయన ఇంకొక ఆమె. మొన్న కూడా పోయినా ఊరికి పోతే నా బ్యాగు నా బట్టలు బయటికి విసిరేసిండు. ఆమె ఫస్ట్ పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకొని పిల్లగాన్ని చంపుకొని వచ్చి పెళ్లి చేసుకునేది అమ్మగాని. ఇప్పుడు నువ్వు రాజు భార్యగా తిరుపతితో ఉంటున్నావు అంటే నువ్వు చేసేది సంసారమా లేకపోతే ఏంటి? నీలాగా ఎవడింట్లోనో దూరేసి ఎవడి మొగుడున్నా ఒప్పుకోవట్లేదు ఆమె. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది నీ క్యారెక్టర్ సరిగ్గా లేదు. నువ్వు అమ్మాయిని ఏంటి ప్రశ్నిస్తావు? నల్లగా ఉన్నోళ్ళని చేసుకోము అంటే నల్లగా ఉన్నోళ్ళంతా ఏం చేయాలి పెళ్లి కాకుండా? నువ్వేమన్నా తెల్లగా ఉన్నావా? మరి నేను ఎత్తిన బొచ్చు లేదని చెప్పి ఆవిడ వదిలేస్తే నా జీవితం చేస్తున్నావు నీ కూతురుతో. రాజు అనే వాడితో ఒకసారి వీడితో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సంసారాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అమ్మాయికి న్యాయం చేస్తే ఈ అమ్మాయికి అన్యాయం చేసే వాళ్ళు అవుతాం. మరి ఆమె కట్టుకుంటే ఇవెందుకు వచ్చి మేడం? ఇప్పుడు వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాడుకున్నందుకు డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఏంటి నీ కూతురికి? ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో తెలియకుండా అయిపోయింది అనేటటువంటి మాటలు అన్నీ కూడా ఈరోజు అందరికీ అర్థమవుతుంది. ఇవన్నీ కేవలం ఉత్తి మాటలే. నువ్వు మాట్లాడేటటువంటి పద్ధతుల్లో, నువ్వు కనిపించే విధానంలో అంత అమాయకుడు అయితే మాత్రం నువ్వు కాదు. నువ్వెవరు మధ్యలో అడుగుతున్నా? మా బుద్ధి లేకని మాట్లాడితే పళ్ళు రాలగొడతా. పెద్దదాని అని కూడా చూడను. నా జీవితం చేస్తున్నావు నీ కూతురుతో. రాజు అనే వాడితో ఒకసారి వీడితో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సంసారాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. తెలియదు. 498A కేసు వేసావు. నువ్వు అమాయకురాలు కాదు. అప్పుడు వెళ్ళే విషయం నీకు తెలుసు. నువ్వే కావాలని వెళ్ళలేదు. ఆమె కాదు తప్పు చేసింది. తప్పు చేసింది ఈయన. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకు పోయినావు? నీ తమ్మునికి ఊసుకున్నావా? నీ నాయనకు ఊసుకున్నావా? అప్పుడే అట్లనే ఇంకా నెల రోజు అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఇంకా వస్తాడేమో తొలకపోతాడేమో అనుకున్నాం. అంతలే పోయి పెళ్లి చేసుకొని వాట్సాప్లో ఫోటోలు పెట్టిండు. ఈయన రోజు కట్లడ పెట్టుకుంటాడు. ఆమెకు తెచ్చుకుంటా నీ ఒప్పు అని రోజు ఫోన్ చేస్తాడు. రావా, ఇంటికి రావా, ఆమె ఇద్దరు ఉండాలి అని చెప్తాడు. వదిలిపెట్టానంటే వదిలిపెట్టాను, నీకు సంపైనా నేను జైలుపోతా అంటాడు. నాకు అప్పుడు చిన్నప్పుడే బలవంతంగా రేప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నాకేమీ తెలియదు. 6 నెలలు అయింది మేడం. 6 నెలల కడుపు తీపిచ్చి మేనమామతో పెళ్లి చేస్తున్నా ఒప్పుకున్నారు అంట. మా మామ కొడుకుతో ఒకసారి ఉన్నప్పుడు అప్పుడు అయింది. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా మొత్తం అక్రమ సంబంధమే అరిగాడు. నేను నీకు అరే ఎవరో మంది ఇంకా నీ కాకుండా ఇంకో మంది ఇంకొంత చూసుకునేవా? మరి అదే చెప్పు రాదు ఈడ. నా మొక్క తెలియాలి కదా. ఎందుకు అమ్మాయి కూడా చెప్పింది ఇప్పుడు పెళ్లికి ముందే తప్పు చేశాడు అని. తప్పు చేసేసి నాకు తెలియదు అని చెప్పి నాకు అప్పుడే చెప్పాడు అంటే ఆ రోజు చెప్పినా కూడా తప్పే. అప్పుడే నువ్వు బయటకు వస్తే నీకు ఈ రోజు ఉండదు, నీ జీవితం ఇంకో రకంగా ఉండింటుంది. ఈ రోజు నీతో పాటు నీ బిడ్డ కూడా రోడ్డు మీద పడుతుంది తోసేస్తే. అమ్మాయిని అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు చేశాడు 12 ఏళ్లలో. మరి నిన్నేం చేశాడు? పెళ్లికి ముందే అయింది కదా. మరి ఏ ధైర్యంతో అతనితో కొన్నావు? రేపు అతను మోసం చేస్తే ఏంటి అనేది ఆలోచన రాలేదా నీకు? అమ్మ నాన్న లేకపోతే పిలిచినోడు అందరి దగ్గరికి వెళ్ళిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? చూడు నిన్నే కదా అడుగుతున్నా, ఎంతమందితో వెళ్ళావు హంజీకి ముందు? వెళ్ళలేదు. మా మామ కొడుకుతో ఒకసారి ఉన్నప్పుడు అప్పుడు అయింది. ఆయన పండు బలదంగా పడుకున్నాడు.
అప్పుడే కాన్పు అందుకుంది, కడుపు అయింది. అప్పుడు నేను చచ్చిపోవాలని అనిపించింది. అయితే మా పెదనాన్నలు వాళ్ళందరూ కొట్టినారు, చేస్తా అని అన్నారు. కానీ మా పెదనాన్న మళ్ళీ మా మామ కొడుకు చేసుకుని అన్నాడు. సో నీకు తెలుసు అంటే ఏంటి తెలుసు, మగాడు ఎలా మోసం చేస్తాడో తెలుసు, పట్టుకొని అన్ని తెలిసిన అమ్మాయివి పెళ్లికి ముందు మళ్ళీ హంజీతో ఎలా తప్పు చేసావు? ఆయన చేసుకుంటా నీకు సాదుకుంటా అంటే. అవును, మీ మామ కొడుకు కూడా నీతో బాగుండే కదా చేసింటాడు. మోసం చేస్తానని చెప్తే నువ్వు వెళ్ళి ఇది చేసుకున్నావా? ఇప్పుడు తెలిసిందా నువ్వు అమాయకురాలివా లేకపోతే తెగించిందానివా అని? మొహం అమాయకంగా పెడితే సరిపోదు, నువ్వు చేసే పనులు కూడా అమాయకంగా ఉండాలి. కానీ మీ మామ కొడుకుతో అన్ని సాగించావు, కడుపు తీసుకున్నావు, కడుపు తీయించుకున్నావు. వాడు ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అన్నాడు అంటే నువ్వు ఎంతమందితో పోయావని అనుమానంతోనే. నీ మీద ఇష్టం ఉంటే ఎందుకు చేసుకోడు? అలాంటిది హంజీకి నీ మీద ఎలా ఇష్టం వస్తుంది? ఈ విషయం తెలిస్తే హంజీ నీతో ఎన్ని రోజులు ఉంటాడు? ఎన్ని రోజులు ఉంటాడు నువ్వు ఇలాంటి దాని మీద తెలిస్తే? తెలిసే చేసుకుంటాడు అట్లా మేడం. నేనేం ఎప్పుడైనా వదిలేయచ్చు, నీలాగా కోర్టుకు వెళ్ళేదానికి అమ్మాయికి రైట్స్ ఉండదు కాబట్టి. అవును, అందుకనే అట్లా చెప్తుంటాడు. నేను తెలిసే, నేను చొక్క ఉన్నానా, నేను కూడా భార్య పిల్లలు అనుకుంటే నాకు అట్లా పడింది అంటుండు. మళ్ళీ అదే అంటున్నా, నాకు సుఖమైన అమ్మాయి దొరుకుతుందా అంటుండు. ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది. ఇప్పుడు 12 ఏళ్లలో నిన్ను చేసినోడు నువ్వు ఇప్పటికే నమ్మి అతనితో ఉన్నావు. కానీ అమ్మాయి వెంటనే వాళ్ళ మామ కొడుకు, వెంటనే మీ ఆయన, దానికి ఒక ట్యాగ్ లైన్, నాకు అమ్మా నాన్న లేరు, ఒక్కటి పదం, అదొక ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరుగుతుంది అమాయకంగా. ఇప్పుడు మా కొడుకు సామంగానే ఈయన పెళ్లి చేసుకున్నాక వీళ్ళ నాయన వచ్చిండు, వీళ్ళ అమ్మమ్మ మా ఇంట్లోనే ఉండి మళ్ళీ వీళ్ళ నాయన మా ఇంట్లోనే వచ్చిండు. అందరు ఫ్యామిలీ అందరు ఉన్నారు మేడం. వాళ్ళు సపోర్ట్ ఇచ్చే పెళ్లి చేసుకున్నట్టే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏమంటలేరు కదా, ఎవరు ఏమంటలేరు కదా, సపోర్టే ఉంది కదా, అందరు ఏమంటలేరు కదా. నువ్వు కోర్టులో వేస్తే ఆమెను మెడ పట్టుకొని బయటికి గంటేస్తారు. నేను ఎవ్వరు ఏం చేయలేంట, నాకేం పిక్కలే ఉన్నాయి అంటాడు మా ఆయనని. నాకు కేసు వేస్తే తెలుస్తుంది వాళ్ళకి ఏం చేయగలవు అనేది. కేసు వచ్చినాం మేడం, కేసు వచ్చినాం కానీ ఒక్క రోజు కూడా స్టేషన్ లో కాదు, కోర్టులో ఇవ్వాలి. ఇక్కడికి వచ్చావు కాబట్టి మేము పెట్టిస్తాం. చూస్తారేమో అడుగు వాళ్ళని, పెట్టి అడుగవండి. కోర్టు వస్తావా? అక్కడి నుంచి అట్లా మెడ పట్టుకొని బయటికి గంటేస్తారు. ఆమె మొగుడిని ఆమెకి ఇచ్చేస్తాడు. పెళ్లికి ముందరే అందరితో చేయించుకునే అలవాటు ఎవరి దగ్గర నుంచి వచ్చింది నీకు? మీ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా వీళ్ళ నాయనతో వదిలిపెట్టి ఇంకో తారి పోయి ఇంక గ్యాస్ నూనె వేసి చంపిర్రు వీళ్ళ అమ్మకు. అవన్నీ చెప్పిన మాటలు మీరు ఎందుకు? ఆ అమ్మాయి చెప్పింది ఆల్రెడీ వాళ్ళ మామ కొడుకు చేసినాడు, కున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకోనని చెప్పినాడని. అమ్మాయి చెప్పేది కూడా అబద్ధమేనా? బయట వాళ్ళు ఎవరు చెప్పింది నేను చెప్పలా. నీకంటే సిగ్గు లేదు. నువ్వు నీ కూతురు వయసు దాంతో చేయిస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? 18 ఏళ్ల కాపురంలో మొన్న కొట్టారు వాళ్ళు. ఎంత ధైర్యం ఉంటే కొడతారు వాళ్ళు? నువ్వు ఎంత లీనియన్స్ ఇస్తే కొడతారు? నువ్వు భార్యకు గౌరవం ఇస్తే వాళ్ళు వచ్చేందుకు కొడతారు? పోతున్నాము ఇతను వచ్చి మా భార్య చేపట్టుకున్నాడు. రిసెప్షన్ ఆ రోజు మా ఫస్ట్ నైట్ మేడం. నా రూమ్ లో నేను వెళ్ళిపోయినా, గడేసుకున్నా, నా రూమ్ లో నేను గడేసుకున్నా. ఇంకా వచ్చి తలుపు డబా 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 అని కొడుతున్నాడు. అరే మీ అక్క ఆపరేషన్ చేయించుకున్నది, మీ అక్క బోర్ కొట్టింది, మీ అక్క టేస్ట్ లేదంటూ. ఏమంటావు? నాకు ఆయన కావాలి మేడం, నాకెవరు లేరు ఇటు. నేను కూడా నీకు కూడా న్యాయం చేస్తా. నువ్వు న్యాయం చేసే మొహం, నీ మొహం అద్దంలో చూసుకున్నావు ఎప్పుడన్నా? తాగితే నీకు నువ్వెవరో తెలీదు, అక్క చెల్లెల వరసలు తెలీదు, నువ్వు న్యాయం చేసేస్తావు. మంగంగా ఆ రాక్షసి అన్నంత పని చేస్తుంది. నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాలే, వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళి ఈ నిజం పోలీసులకు చెప్పేస్తాను. ఈ మంగకి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు కాదే,
నేనే నీకు మరణ శిక్ష విధించబోతున్నాను.